నమస్తే, మీరు చూస్తుంది అంకుశం న్యూస్. నేను మీ సుమలత. సర్వే నంబర్ 476. ఇక్కడ ప్రభుత్వ భూములు ఫలహారంలా పంచబడును. ప్రభుత్వం భూములేమిటి, ఫలహారంలో పంచడం ఏమిటి అని మీరు అనుకుంటున్నారా? అవును, మీరు విన్నది నిజమే. ప్రతిపక్షమో మిత్రపక్షమో ఏదో ఒక రాజకీయ నాయకుడి అండదండలు మీకు ఉంటే చాలు, పదో పరకో ముట్ట చెప్పి లక్షలు విలువ చేసే ప్రభుత్వ భూమిలో మీరు పాగా వేయవచ్చు. రాత్రికి రాత్రి అక్రమ నిర్మాణాలు చేపట్టి హౌస్ నెంబర్లు వేసుకోవచ్చు. అందుకు మీకు కావలసిన అర్హత కేవలం స్థానిక రాజకీయ నాయకుల అండదండలు. అందుకే ధర్మారం మండల కేంద్రంలోని సర్వే నంబర్ 476లోని ప్రభుత్వ భూమిని కాపాడడం రెవెన్యూ అధికారులకు గత కొన్ని సంవత్సరాలుగా తలనొప్పిగా మారుతుంది. కోట్ల విలువ చేసే భూములను ప్రతిరోజు ఎవరో ఒకరు ఆక్రమించడం, వాటిపై మరొకరు ఫిర్యాదు చేయడం, అధికారులను వాటిని కూల్చడం ఇక్కడ పరిపాటిగా మారింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో సర్వే నంబర్ 476లో దాదాపు 400 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా అక్రమ నిర్మాణాలతో కోట్ల విలువ చేసే 100 ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది. ఈ సంఘం ఆ సంఘం, గుడి బడి అంటూ గత కొన్ని సంవత్సరాలు ప్రభుత్వ భూములను ఆక్రమిస్తూనే వస్తున్నారు బడాబాబులు. అయితే తాజాగా ఓ కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే నంబర్ 476లో నిర్మించిన గుడి స్థలంపై రెవెన్యూ అధికారులకు ఆర్టీఐలో దరఖాస్తు చేయగా భయంకరమైన నిజాలు వెలుగులోకి రావడం ధర్మారం మండల కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది. దాదాపు 20 సంవత్సరాల క్రితమే 2 ఎకరాల ప్రభుత్వ భూమిలో అయ్యప్ప గుడి నిర్మాణం చేపట్టినప్పటికీ దానికి ప్రభుత్వ స్థలం కేటాయించినట్లు తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని రెవెన్యూ అధికారులు ఆర్టీఐ దరఖాస్తుకు బదులుగా సమాధానమిచ్చారు. అంతేకాకుండా గత 2 సంవత్సరాల నుండి గోశాల పేరుతో మరో 2 ఎకరాల స్థలం సంబంధిత వ్యక్తి ఆక్రమించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది చాలనట్టు గోశాల ప్రక్కనే ఇప్పుడు పక్క భవన నిర్మాణం చేపట్టడంతో ప్రజల నుండి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదురవుతుంది. గుడి పేరుతో మొత్తంగా కోట్ల విలువ చేసే దాదాపు 4 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు తెలుస్తుంది. ఈ విషయం ఇప్పుడు మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో రెవెన్యూ అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రభుత్వ స్థలాన్ని ఎవరైనా ఆక్రమించినట్లయితే చట్టపరమైన చర్యలు ఉంటాయనే బోర్డును ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ రజిత అంకుశం న్యూస్తో మాట్లాడుతూ ప్రస్తుత నిర్మాణం జరుగుతున్న మోకమీదికి ఆర్ఐ పంపించి విచారణ చేయగా పూర్తి ప్రభుత్వ స్థలమని తేలింది. అందుకే అక్కడ బోర్డు ఏర్పాటు చేయించినట్లు ధర్మారం తహసీల్దార్ అంబటి రజిత తెలిపారు. ధర్మారం మండలం ధర్మారం గ్రామంలో 476 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి ఆక్రమించినట్టుగా వచ్చినటువంటి కథనాలపై గిర్దవార్ ధర్మారంని మోకా విచారణకు పంపించడం జరిగింది. అది పూర్తిగా గవర్నమెంట్ ల్యాండ్ 476 సర్వే నెంబర్గా తెలియవచ్చింది. అక్కడ పక్కన గోశాల, దాని పక్కన పిల్లర్స్తో ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీనిపైన అది ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఆ సంబంధిత వ్యక్తులకు దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఏమైనా కాగితాలు ఉంటే దాన్ని సమర్పించాలని వాళ్ళకు నోటీసులు జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్ పైన మేము ప్రభుత్వ భూమి బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఎవరైనా మనకు కలెక్టర్ గారి నుంచి ఏదైనా డిపార్ట్మెంట్కి అలాట్ చేయమని ఏదైనా ల్యాండ్ కావాలని వచ్చినట్లయితే విత్ పిల్లర్స్తో సహా ఆ ల్యాండ్ని ఆ సంబంధిత డిపార్ట్మెంట్కు అలాట్ చేయడం జరుగుతుంది. దానికోసం తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఆర్టీఐ దరఖాస్తుదారు బొల్లి స్వామి మాట్లాడుతూ చట్టం అందరికీ సమానమే అని, పేద ఇండ్లకు పోలీస్ ప్రొటెక్షన్తో కూల్చేస్తున్న రెవెన్యూ అధికారులు పెద్దల జోలికి ఎందుకు వెళ్లడం లేదని విమర్శించారు. గుడి పేరుతో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే రెవెన్యూ అధికారులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ధర్మారం గ్రామ పంచాయతీ పరిధిలోని బొమ్మరెడ్డిపల్లి రెవెన్యూ పరిధిలో గల ప్రభుత్వ పరంపోగు భూమి సర్వే నెంబర్ 476లో 380 నుంచి 400 ఎకరాల భూమి గలది. ఇది మండల హెడ్ క్వార్టర్లో ఉన్నందున ఇక్కడ భూములకు అధిక ధరలు కావడంతో మూలంగా మరి అన్యాక్రాంతం అవుతున్నది. అన్యాక్రాంతం అయినప్పటికీ కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి లేబర్ మీద యాక్షన్ కానీ, నిర్మాణం చేసేటోళ్ళ మీద యాక్షన్ కానీ మరి చేయకపోవడం మూలంగా కనీసం ఒక 50 ఎకరము అన్యాక్రాంతమైంది. కాబట్టి వెంటనే ఆ నిర్మాణాలను నిలిపివేసి
మరి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకళ్ళ ఇండ్లనేమో పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి కూలగొట్టడం జరిగింది. మరి ఇక్కడ కొన్ని జాగాల్లో నిర్మాణం జరిగితే మరి ఎందుకు పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి కూలగొట్టడం లేదు? ఈయనకు చట్టం ఓ తీరుంది, ఆయన నిర్మాణం చేసిన ఆయనకు ఒక తీరుందా? అదేవిధంగా రెవెన్యూ వాళ్ళు వెంటనే దాని మీద స్పందించి నిలిపివేసినట్లయితే ఇక్కడ మండల కేంద్రం కాబట్టి రేపు ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, రేపు మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ, గ్రామ పంచాయతీ ఆఫీస్ కానీ వివిధ కార్యక్రమాల కోసం మరి భూమి అవసరం ఉంది. ఎకరాలకు ఎకరాలు ఆక్రమించడం సరైంది కాదని మరి దాని మీద వెంటనే కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు స్పందించి వాళ్ళ మీద యాక్షన్, చట్టపరమైన చర్యలు తీసుకొని వాటిని మరి రక్షించాలని కోరుతూ, ఒకవేళ ఆ విధంగా చేయనిచో మేము హైకోర్టు దాకా కూడా పోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మీ చేతిలో మీ పరిధిలో ఉన్నప్పుడు మీరు చెయ్యాలి, దాన్ని రక్షించాలి. గుళ్ళ పేరు మీద ఆక్రమణ చేస్తున్నది వాస్తవమే. దాని పక్కకు గుళ్ళ పేరుతోటి గుడిది ఉండని, కానీ దాని పక్కకు ప్రజల విశ్వాసం మీద ఆధారపడ్డది గుడి. గుడిని మొక్కుకొని, దేవుణ్ణి మొక్కుకొని ప్రజలు పోతారు, మొక్కుకుంటారు. కానీ దాని పేరు మీద మోసం చేయడం, దాని పేరు మీద పక్కకున్న భూములను ఆక్రమించడం సరి అయింది కాదు. కానీ నీ సొంతానికి వాడుకోవడం అది కరెక్ట్ కాదు, అది చట్టపరంగా నేరం. మరి ఈ చట్ట విరుద్ధమైన పనులు చేసే వాళ్ళ మీద మరి రెవెన్యూ వాళ్ళు, అదేవిధంగా ప్రభుత్వం కూడా స్పందించి మరి చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. అంకుశం ఒక యూట్యూబ్ ఛానల్, చాలా ఛాలెంజింగ్ ఉంటుంది యూట్యూబ్ మీద. మీరందరికీ ఆల్ ద బెస్ట్. మంచి ప్రోగ్రామ్స్ పెట్టండి, షేర్ చేయండి. ఇంకా క్రెడిబిలిటీలో కొంచెం ధ్యానం పెట్టి మంచి ఛానల్ కావాలనుకుంటున్నాను. యూట్యూబ్ పైన సబ్స్క్రైబ్ చేస్తే చాలా ప్రోగ్రామ్స్ కూడా అంకుశం వాళ్ళు మీకు షేర్ చేస్తారు.